టు వన్ అండ్ ఆల్. నేటి మన యొక్క ఈ కార్యక్రమం యొక్క గురువు గారు, అందరికీ కూడా గురువు అయినటువంటి గంప నాగేశ్వరరావు సార్ గారికి, అలాగే మన రీజియన్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ వాడేకర్ సార్ గారికి, ఆర్ఎస్ కోటగిరి స్వాతి మేడం గారికి అండ్ ఆల్ ఆర్డీస్, ఆల్ ఆర్సీస్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారములు తెలియజేస్తూ, నేడు మనం అందరం కూడా ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ అని కాకుండా ఒక చక్కటి సెషన్తో నేర్చుకోవడానికి వచ్చేసినాము. అదే స్ట్రక్చర్ ఆఫ్ ద స్పీచ్ అండి, ఏబిసిడి టెక్నిక్ అంటారు దీన్ని. సో దీని గురించి మనకు వివరించడానికి విచ్చేసినటువంటి కోట్ల సాయి కిరణ్ గారు, నేషనల్ డైరెక్టర్ ఫర్ సర్వీస్, ఐసిఐ మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్. ఆయన గారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఎంఎస్సి ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ, బ్యాచులర్ ఆఫ్ లైఫ్ సైన్స్ ఫ్రమ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. Professionally, he was employed in TGS, RTC and business entrepreneur. TTTWS 151 batch trainer and mentoring for 161, 171, 181, 191, 211, 236, 249 batches. And he has served in various positions including mentor, area in charge, region secretary and pro RP. He served as regional president of region 2 for the year 2025 and 26. Currently he is working as the national director for service. So my dear Kotla Sai Kiran sir, we are truly happy and honored to welcome you, Mr. Kotla Sai Kiran garu. The virtual dais is yours, sir. Please take over, sir. Thank you, sir. Thank you so much. Yes, sir. Welcome, Sai sir. మన ఇంపాక్ట్ లోనే డైనమిక్ స్పీకర్ నల్గొండ వాసి, ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కూడా ఇంపాక్ట్ కి సర్వీస్ చేస్తా ఉన్నారు. ప్రజెంట్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ కి నేషనల్ సర్వీస్ ఫర్ నేషనల్ డైరెక్టర్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు రీజియన్ 19. ఓవర్ టు యు సార్. ఎస్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఆర్పి లక్ష్మణ్ సార్. అలాగే చాలా చక్కగా మీరు వివరించారు. బట్ నేను అంత గొప్పవాని అయ్యా ఒకసారి ఆలోచించుకుంటే అనిపిస్తుంది. నేను ఇవన్నీ చేశానా నిజంగా అనే ఒక థాట్ నాకే వస్తుంది నా గురించి చెప్తుంటే. థ్యాంక్ యూ వెరీ మచ్ అమిత్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ సార్. అండ్ ఆల్ రీజియన్ 19లో ఈపీఎస్ నేర్చుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హ్యాపీ ఈవినింగ్ టు ఆల్, హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ముందుగా మన గురూజీ గంపా సార్కి పాదాభివందనలతో మనం సెషన్ స్టార్ట్ చేసుకుందాం. సార్, నా వాయిస్ వినిపిస్తుందా? ఎనీ డిస్టర్బెన్స్? నో సార్, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ సార్. ఓకే సార్. ఆర్పి గారు, ఆర్ఎస్ గారు కాకుండా మిగిలిన వాళ్ళు అడుగుతున్నాను సార్. మిగిలిన వాళ్ళు ఎవరైనా పార్టిసిపెంట్స్, నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, క్లియర్ గా ఉంది. క్లారిటీ ఉందా? క్లియర్ గా వినిపిస్తుందా? ఓకే, సూపర్ అండి. నేను అడగగానే అందరు కూడా అన్మ్యూట్ చేసుకొని చాలా యాక్టివ్ గా ఉన్నారు. మీరు చాలా లక్కీ. ఈరోజు ఎంతో మంది ఇక్కడ ఈ టైంలో 7:30 ఆ టైంలో బయట ఎంతో మంది ఈ టైంలో ఏం చేస్తారు? బేసిక్గా అందరూ ఒక జెంట్స్ అయితే బయట ముచ్చట కూడా మాట్లాడుకుంటూ బయట తిరుగుతూ ఉంటారు, లేడీస్ అయితే ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఇంపాక్ట్ ప్లాట్ఫామ్లో ఈ రోజు మీరు ఒక లక్కీ పర్సన్గా నేను చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి ఈపీఎస్ కోర్సులో ఇక్కడ వింటున్నారు అంటే తర్వాత మీకే తెలుస్తుంది ఎలా ఈ సెషన్ తర్వాత, ఈ యొక్క ఈపీఎస్ కోర్స్ తర్వాత మనలో ఎంత చేంజ్ వచ్చింది, మనం ఎంత ట్రాన్స్ఫార్మ్ అయ్యామనే విషయం మనకు తెలుస్తుంది. స్టార్టింగ్లో నేను కూడా ఇలాగే ఈ కెమెరా ముందు ఇలాగే కూర్చున్నాను. ఈపీఎస్లోనే నేను స్టార్టింగ్ జాయిన్ అయ్యాను. ఈపీఎస్లో జాయిన్ అయినప్పుడు అనిపించింది నాకు కెమెరా ఆఫ్ చేసుకొని ఇక ఈపీఎస్ అంటే ఏంటో ఒకసారి చూద్దాము అని అలా ఇలా క్యాజువల్గా చూసేవాడిని. అలాంటి వ్యక్తిని ఒక్కసారిగా ఒక సెషన్ క్లారిటీగా సెషన్ మొత్తం విన్న తర్వాత ఒక్కసారిగా నాలో ఒక రకమైన చలనం, ఒక వైబ్రేషన్. ఆ రోజు నుంచి నెక్స్ట్ డే నుంచి ప్రతిరోజు ఆ సెషన్స్ వింటూ తర్వాత ట్రైనర్ వర్క్షాప్ కోర్స్ చేసి ఆ విధంగా స్టెప్ బై స్టెప్ ఇంపాక్ట్లో ఒక లీడర్షిప్ క్వాలిటీస్, లీడర్షిప్ స్కిల్స్ ఎలా, అలాగే ప్రతి ఒక్క స్కిల్స్ నేర్చుకొని ఈరోజు అంచెలుగా ఈరోజు నేషనల్ డైరెక్టర్ స్థాయికి ఎదిగానంటే నిజంగా నమ్మలేకపోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. నేను ఒక ఆర్టిస్ట్లో ఒక చిన్న ఎంప్లాయీగా ఉన్నా, అదే విధంగా చూస్తే నన్ను మీకు అందరికీ తెలుసు, ఏంది ఇంత చిన్నవాడు, చూడడానికి కూడా చిన్నగా ఉన్నాడు, ఇతను మనకు సెషన్ చెప్తాడా, ఇతను నేషనల్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడా, ఎలా ఇతను ఇంత ఇంప్రూవ్ అయ్యాడంటే
అది ఓన్లీ మన ఇంపాక్ట్ ఫౌండేషన్లోనే సాధ్యం, మన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్లోనే సాధ్యం మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, ఈరోజు మన టాపిక్, ఈరోజు మనం చెప్పవలసిన టాపిక్ ఏంటో ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి పార్టిసిపెంట్స్. ఈరోజు టాపిక్ ఏంటి? పోస్టర్ చూసారా పార్టిసిపెంట్స్? ఎవరైనా పోస్టర్ చూసారా? ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకోండి. ఈరోజు ఎస్ చెప్పండి. Structure of speech. స్ట్రక్చర్ ఆఫ్ స్పీచ్. Speech. ABCD technique. సూపర్ సూపర్ మేడం. స్ట్రక్చర్ ఆఫ్ స్పీచ్ అండ్ ఏబిసిడి టెక్నిక్స్. అసలు స్ట్రక్చర్ ఏంటి? ఒక స్పీచ్కి స్ట్రక్చర్ ఉంటుందా? ఎప్పుడైనా ఆలోచించారా? ఆ పోస్టర్ చూడగానే మీకు ఏమైనా ఆలోచన వచ్చిందా? మాట్లాడడం అంటే మాట్లాడుతూ ఉంటాం కదా, ఏదో ఒక కంటెంట్ తీసుకొని మాట్లాడుతూ ఉంటాం కదా, కానీ ఆ స్పీచ్ కూడా ఒక స్ట్రక్చర్ అనేది ఉండాలా? స్ట్రక్చర్ ఉంటే ఎలా ఉంటుంది, స్ట్రక్చర్ లేకుండా ఉంటే ఎలా ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచించారా? చాలా మంది మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చాలా మంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎప్పుడైనా మీరు ఒక స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు, సడన్ గా మీకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు, మీకు ఒక మైక్ చేతికి ఇచ్చినప్పుడు, మీరు స్టేజ్ మీదకి వెళ్ళగానే మాట్లాడే విధానం ఎలా మీరు ప్రారంభిస్తారు? ఏ విధంగా మీరు స్టార్ట్ చేస్తారు? నాకు తెలిసి నేను స్టార్టింగ్ లో ఏం చేశాను తెలుసా? నాకు ఒక దగ్గర నాకు మైక్ ఇచ్చారు ఫస్ట్ మా డిపార్ట్మెంట్లో. స్టేజ్ మీదకి వెళ్ళాను. నేను సాయి కిరణ్ని, ఈరోజు ఇక్కడ ఇప్పుడు ఇలాగా, అందుకే థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఏదో చెప్పాలనుకున్నా, చాలా ఒక మ్యాటర్ రాసుకున్నాను, చాలా చెప్పాలనుకున్నా, కానీ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఆ మ్యాటర్ ఏందో, ఆ స్టేజ్ డైరెక్ట్ వెళ్ళాను. ఏదో చెప్పాలని మైండ్లో అనుకున్నా. వెళ్ళాలి, అందరిని ఉద్దేశించి బాగా మాట్లాడాలి, స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ బాగా చేయాలి, అక్కడ ఉన్న వాళ్ళందరితో బాగా వాళ్ళ అట్రాక్టివ్గా మాట్లాడాలనిపించింది. కానీ స్టేజ్ మీదకి వెళ్ళి మైక్ చేతికి రాగానే మాట్లాడేటప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానో, ఆ మాట్లాడింది ఎలా ఉందో నాకు అర్థం కాలేదు. ఎదుటి వాళ్ళని చూడగానే అసలు ఆ భయంతో, ఆ స్టేజ్ ఫియర్తో ఏమీ అర్థం కాలేదు. కారణం ఏంటో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? ఒక స్ట్రక్చర్ లేదు. నేను అనుకున్న దానికి వెళ్ళాను, ఏదో ఒక మ్యాటర్ చెప్పాలనుకున్నాను, వెళ్ళాను, కానీ ఆ మ్యాటర్ ఎలా డెలివరీ చేయాలి, ఎలా చెప్తే ఆడియన్స్ మనకి అట్రాక్ట్ అవుతారు, ఎలా చెప్తే మనము ఒక గ్రేట్ స్పీకర్గా మారుతాము అనే విషయం నాకు తెలియదు. ఎందుకంటే నాకు ఆ స్పీచ్కి ఒక స్ట్రక్చర్ అనేది తెలియదు. అలాంటి స్ట్రక్చర్ మనం ఏ విధంగా మన స్పీచ్ ఉండాలి, ఏ విధంగా ఉంటే ఆడియన్స్ మన చేతిలో గుప్పిట్లో ఉంటారు, మనకు వాళ్ళే అట్రాక్ట్ అవుతారు, అదే విషయం ఈరోజు మనం తెలుసుకుందాం. తెలుసుకోవాలని ఉందా? ఇక్కడ ఎంతమంది తెలుసుకోవాలో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఎంతమందికి ఆ స్ట్రక్చర్ ఏంటో అని తెలుసుకోవాలన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఆంజనేయులు గౌడ్ సార్ అండ్ ప్రవీణ్ బబ్లు ఇద్దరేనా? హరీష్ గౌడ్ సార్, ఓకే. జియోమి అని ఉంది, నేమ్ మార్చుకోండి. ఓకే సూపర్. జ్యోష్ణ గారు, రమేష్ గారు, వావ్, చాలా లక్ష్మణ్ సార్, చాలా ఎఫెక్టివ్ పర్సన్స్ తీసుకొచ్చారండి. ఇక్కడ వీళ్ళందరినీ చూస్తుంటే నిజంగా ఈ స్పీచ్ తర్వాత, ఈ యొక్క సెషన్ తర్వాత వీళ్ళందరూ నిజంగానే స్టేజ్ మీదకి వెళ్ళి పర్ఫార్మెన్స్ స్పీచ్ అనేది పర్ఫెక్ట్గా చేయాలని ఎంతో ఆతృత వచ్చి ఇక్కడ కూర్చున్నారు. వీళ్ళందరికీ ఒకసారి బిగ్ క్లాప్స్ అండి మీ అందరికీ. ఎందుకంటే ఒక క్లారిటీగా మీరు అందరు వింటున్నందుకు. ఓకే, మీకు అందరికీ ఒక క్వశ్చన్ వేస్తానండి. నేను ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను. నేను రీసెంట్గా జాబ్ చేస్తున్నాను కదా, జాబ్ వచ్చింది, జాబ్ చేస్తున్నాను. నేను ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను మా ఊర్లో, మేమున్న టౌన్లో. నా మైండ్కి వచ్చింది, నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, ఒక ఇల్లు అనేది నిర్మించాలనుకుంటున్నాను అని మైండ్కి వచ్చింది. ఇంకా ఇటుకలు తెచ్చాను, ఇంకా స్టార్ట్ చేసి ఇటుకలు పేర్చుకుంటూ వెళ్దామని అనుకుంటున్నాను. రేపటి నుంచి రేపు వెళ్ళి ఖాళీ జాగాలో ఇటుక మీద ఇటుక పేర్చుకుంటూ వెళ్దామని అనుకుంటున్నా. అర్థమవుతుందా? ఒకసారి క్లారిటీగా వినండి. నేను ఇల్లు కట్టాలనుకుంటున్నాను, ఇటుకలు తెచ్చాను, రేపటి నుంచి ఇంకా స్టార్ట్ చేసి పేర్చుకుంటూ వెళ్దాం అనుకుంటున్నాను. నా ఇల్లు పర్ఫెక్ట్గా అవుతుందా కాదా చెప్పండి, ఎవరైనా అన్మ్యూట్ చేసుకోండి. నా ఇల్లు కన్స్ట్రక్షన్ మొత్తం పర్ఫెక్ట్గా చేయగలనా చేయలేనా? మళ్ళీ రిపీట్ చేయమంటారా? నేను ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నాను, నాకు నిన్ననే అదొక థాట్ వచ్చింది. ఇల్లు అంటే ఇటుకలే ఒక్కటే అనుకుంటున్నాను. నేను ఇటుకలు
పేర్చుకుంటూ ఉంటే ఇల్లు అవుతుంది అనుకుంటున్నా. ఆ విధంగా ఇటుకలు తెచ్చాను. రేపటి నుంచి ఇటుకలు పేర్చుకుంటూ ఇల్లు నిర్మించాలనుకుంటున్నాను. నా ఇల్లు పర్ఫెక్ట్ గా తయారవుతుందా? False. కాదు సార్. ఎందుకంటే ఇల్లు కట్టాలంటే ఇటుకలు ఉంటే కాదు. చాలు కదండి. ఇటుకలు పేర్చుకుంటే ఇల్లు అవుతుంది కదా. ఇంకా చాలా కావాలి సార్, ఇంకా చాలా కట్టడం కావాలి. కూడా రావాలి కదా సార్. కట్టడం రావాలి. ఓకే, పిల్లర్స్ కావాలి. పిల్లర్స్ కావాలి. ఇంకా సిమెంట్ ఉండాలి. Planning కావాలి. Planning. అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ ఉండాలి. ఇవన్నీ ఐటమ్స్ ఉన్నా కానీ ఎలా కట్టాలని తెలియాలి కదా. అసలు మనం ఏ యాంగిల్ లో కట్టాలని ఒక ప్లానింగ్ ఉండాలి కదా. మనం అసలు ఫస్ట్ ఇల్లు ప్లానింగ్ స్ట్రక్చర్ వేసుకున్న తర్వాతనే కదా ఇల్లు ప్రారంభించేది. ఏ ఇంజనీర్ అయినా, ఏ యొక్క తాపి పని మేస్త్రి అయినా సరే, ఏదైనా సరే ఫస్ట్ ఒక ప్లానింగ్ తో ఒక స్ట్రక్చర్ గీసుకుంటాడు. ఆ యొక్క స్ట్రక్చర్ తెలిసిన తర్వాతనే అక్కడ వెళ్ళి అప్పుడు దాని ప్రకారంగా ఎప్పుడైతే ఆ ఇల్లు నిర్మిస్తాడో ఆటోమేటిక్ గా ఆ ఇల్లు పర్ఫెక్ట్ గా వాస్తుతో ఒక మంచి స్ట్రక్చర్ తో మన కళ్ళ ముందు కనపడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మరి ఒక ఇల్లు నిర్మించుకొని మంచిగా ఉండాలంటే ఒక స్ట్రక్చర్ కావాలి. మన స్పీచ్ కూడా అంతే అండి. మనం స్టేజ్ మీదకి వెళ్ళి మనం మాట్లాడాలి, మన స్పీచ్ పర్ఫెక్ట్ గా ఉండాలి అంటే మనము కూడా ఒక స్ట్రక్చర్, ఒక ప్లాన్ అనేది ఉండాలి. ఒక ప్లాన్ ఉండి ఆ ప్లాన్ ప్రకారంగా మనం ఏ టైంలో ఏం మాట్లాడాలి, ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే మనకి అక్కడ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, ఇవన్నీ ముందే మనం ఫుల్ ప్రిపేర్ కావాలి. ఆ విధంగా మనం ఒక ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లాన్ ఎలా చేసుకోవాలి, ఏమేం చేయాలి, దానికోసం మనం ఇప్పుడు పీపీటీలో చూస్తూ మనం మాట్లాడుతున్నాం. ఓకేనా సార్? నాకు కో-హోస్ట్ ఇచ్చారా? సార్ ఎస్ సార్, మీకు పోస్ట్ ఉన్నారు. ఓకే ఓకే, కనిపిస్తుందా అండి అక్కడ? ఓకేనా? ఆడిబులా? వీడియో వస్తుందా? వీడియో ఇక్కడ పిక్చర్ కనిపిస్తుందా? ఓకే సార్. ఎస్, ఈ రోజు మన సెషన్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు మీకు అందరికీ సెషన్లోకి వచ్చే ముందు ఒక చిన్న క్వశ్చన్. అందరూ వింటున్నారా? ఒక చిన్న క్వశ్చన్ మీకు వేస్తున్నా. ఈ రోజు సెషన్ అయిపోయే చివరిలో మనం ఒక 2 విషయాల్ని మీరు నాకు చెప్పాలి. నేను మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను. నేను గుడ్ న్యూస్ కాదండి, ఈ రోజు నేను గురు పౌర్ణమి అయిపోయింది కాబట్టి ఈ రోజు మనము మన గురువు గారు గంప నాగేశ్వరరావు సార్ మీకు ఈరోజు వచ్చాను కాబట్టి నేను మన గురూజీ గంప సార్ని గుర్తు చేసుకుంటూ గంప సార్ స్పీచ్ అనేది మీకు లాస్ట్ లో వినిపిస్తాను. నేనిచ్చే మీకు ఒక గురు పౌర్ణమి తర్వాత ఒక కానుక మన గురువు గారి వాయిస్తో మీకు ఒక మంచి వీడియోని నేను చూపిస్తాను. ఓకేనా? మన ఈ యొక్క ఏబిసిడి టెక్నిక్ వీడియోనే మీకు చూపిస్తాను. సార్ మాటల్లో కూడా, మన గురువు గారి మాటల్లో కూడా ఏ విధంగా చెప్తారో మీకు తెలియజేస్తాను. కాబట్టి మీరు చివరి వరకు ఇంతే యాక్టివ్గా ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో అలాగే వినండి, అలాగే చూడండి. ఓకే, అలాగే మీకు ఒక క్వశ్చన్. నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. స్టోరీ చెప్పను, స్టోరీ మీరు చెప్పాలి. నేను ఒక క్వశ్చన్ వేస్తాను ఆ స్టోరీ పరంగా. ఒక తాత మనవడు ఉన్నారండి. ఒక తాత మనవడు ఉన్నారు. మనవడు పెన్సిల్ తీసుకొని ఒక పెన్సిల్ కొనియమన్నాడు. తాతని పెన్సిల్ కొని తాత అన్నాడు. తాత ఏం చేశాడంటే, ఓకే మనవడా, నేను పెన్సిల్ కొనిస్తాను నీకు, కానీ పెన్సిల్ని చూపించి ఈ పెన్సిల్ నీకు ఇస్తున్నా, ఈవినింగ్ వరకల్లా, సాయంత్రం వరకల్లా ఈ పెన్సిల్ ద్వారా నువ్వు నేర్చుకున్న ఒక 5 అంశాలను నాకు చెప్పు. పెన్సిల్ చూసుకుంటూ, అర్థమవుతుందా? పెన్సిల్ చూస్తూ ఈ పెన్సిల్ వల్ల మనకు ఉపయోగపడే ఒక 5 వాక్యాలని చెప్పు అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేస్తాడు. నేను కూడా మీకు అందరికి అదే క్వశ్చన్ వేస్తున్నాను. పెన్సిల్ని ఉద్దేశించి ఒక పెన్సిల్ మనకు మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది, ఆ పెన్సిల్ చూస్తే మనకు ఏమేమి కనపడుతున్నాయో ఒకసారి ఆలోచించి సెషన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా నాకు ఆన్సర్ చెప్పండి. ఓకేనా? అప్పటి వరకు మన స్పీచ్ వినండి. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు ఈపీఎస్ లో భాగంగా స్ట్రక్చర్ ఆఫ్ స్పీచ్ ఏబిసిడి టెక్నిక్ టాపిక్ లోకి మనము ఎంటర్ అవుదాం. ఇక్కడ మీకు ఒక పిక్చర్ కనిపిస్తుందా? కనిపిస్తుందా పిక్చర్? పిక్చర్ నేమ్ ఏంటి? అక్కడ ఏం కనిపిస్తుంది మీకు? టైగర్. టైగర్. టైగర్ కి ఎన్ని కన్నులు ఉన్నాయి, అంటే ఐస్ ఎన్ని ఉన్నాయి?
ఒకటి 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 సార్. కనబడుతుంది. ఇక్కడ ఉన్న టైగర్ కి 2 తోకలు ఉన్నాయా? 3 ఉన్నాయి సార్. 3 తోకలు ఉన్నాయి. 3 తోకలు ఉన్నాయి. 3 తోకలు మూడు. ఉంటాయా టైగర్ కి? ఉన్నాయి సార్. ఇక్కడ ఉన్నాయి. 3 కాళ్ళు ఉన్నాయి. ఎన్ని కాళ్ళు ఉన్నాయి? 4 కాళ్ళు ఉన్నాయి. 4 కాళ్ళు ఉన్నాయా? ఇక్కడ ఇంకొకటి కూడా ఉందండి, 5 కాళ్ళు కనపడుతుంది. 5 ఉన్నాయి సార్. 5 సార్. నిజంగా పులికి 3 తోకలు 5 కాళ్ళు ఉంటాయా? లేవు లేవు. ఉన్నాయి సార్. మనం అంటున్నాం ఇక్కడ పిక్చర్ చూసి ఇది పులి అంటున్నాము, ఈ పులికి 3 తోకలు ఉన్నాయి అంటున్నాము, 4 కాళ్ళు ఉన్నాయి అంటున్నాము, మనమే చెప్తున్నాము. కానీ నిజంగా ఆలోచిస్తే పులికి నిజంగా 4 కాళ్ళు కానీ 3 తోకలు కానీ ఉండవు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? సార్ నేను చూపించే పిక్చర్ అనేది కరెక్ట్ లేదు సార్ అని ఎవరైనా అంటారేమో అని చూస్తున్నాను. క్లారిటీ లేదు. మీరు మీ మనసులో అనుకుంటున్నారు కానీ బయటకు అనట్లేదు. ఎస్ సార్ నో? ఎస్ సార్. మీరు మనసులో అనుకుంటున్నారు ఏంటి సార్ అది కట్ చేశారు, అక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం చేశారు, అది కూడా క్లారిటీ లేదు. సరే ఒక పులిని అలా భాగాలు చేశారు అనుకుందామంటే ఈ తోక ఇటు సైడ్ వెళ్ళింది, ఆ తోక అటు సైడ్ వెళ్ళింది. ఇది నిజంగా ఒక పులికి ఇది ఎలా చేద్దామన్నా ఈ ఫజిల్ కూడా ఇక్కడ కనిపించే ఫజిల్ కూడా చేసే క్లారిటీ కరెక్ట్గా చేయలేం కదా. మీరు చూపించేదే తప్పు సార్ అని మీ మనసులో మీరు అనుకుంటున్నారు. ఎస్ సార్ నో? ఎస్ సార్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మన స్పీచ్ కూడా మనం స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మనకు మాట్లాడొచ్చు కదా అని మనం పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నామని మనం అనుకుంటాం. నేను కూడా అనుకుంటున్నాను, నేను పులి బొమ్మ చూపించాను అనుకుంటున్నా. బట్ చూసే ఆడియన్స్, ఇప్పుడు మీరు ఎవరైతే చూస్తున్నారో మీకు అనిపిస్తుంది. మనం స్పీచ్ చెప్పేటప్పుడు మనకు ముందున్న ఆడియన్స్ అనుకుంటారు తలా తోక లేకుండా ఏం చెప్పాడు రా, ఏం చెప్పాడు, ఏం మాట్లాడుతున్నాడు ఈ స్పీకర్, అదెందుకు వచ్చింది మధ్యలో, ఇదెందుకు వచ్చింది మధ్యలో, అలా అనుకుంటారు మై డియర్ ఫ్రెండ్స్, ఒక స్ట్రక్చర్ లేకుంటే. అందుకే మనం ఏం చేయాలి అంటే ఇలాంటి ఫజిల్ వచ్చినప్పుడు ఈ విధంగా మన యొక్క ఈ యొక్క పులి అనేది ఈ విధంగా ఉండాలి అని చెప్పేసి ఆ ఫజిల్ ని మనం సెట్ చేసి ఒక స్ట్రక్చర్ గా మన స్పీచ్ కూడా ఇక్కడ కనిపించే పులి ఎలా ఉంది. సెకండ్ పిక్చర్ చూడండి ఒకసారి, ఆ గంభీరత్వం చూడండి, ఆ పులిని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది, పర్ఫెక్ట్ గా ఉంది. పర్ఫెక్ట్. మన స్పీచ్ కూడా ఒక ప్లానింగ్ తో ఒక పర్ఫెక్ట్ ఫజిల్ సెట్ చేస్తే మన స్పీచ్ కూడా ఇంత పర్ఫెక్ట్ గా కనపడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మరి దానికి ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? మనం అందరం దానికోసం వెయిట్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేది అదే అండి. నెక్స్ట్ చెప్పబోయేది ఒక టెక్నిక్, ఓబీసీ టెక్నిక్. ఎప్పుడైతే ఈ ఓబీసీ టెక్నిక్ మనం యూజ్ చేస్తామో మన స్పీచ్ అనేది పర్ఫెక్ట్ గా మనం డెలివరీ చేయగలుగుతాం. ఓపెనింగ్, బాడీ, కన్క్లూజన్. మన స్పీచ్ లో ఎప్పుడైనా స్టార్టింగ్ లో ఓపెనింగ్ ఎలా ఉండాలి అంటే మన ఓపెనింగ్ ద్వారానే అందరూ ఆడియన్స్ మనకు కనెక్ట్ అయ్యేలా ఉండాలి. ఓపెనింగ్ తోనే మనల్ని ఆకట్టుకునేలా ఉండాలి. మన గురూజీ కంపల్సరీ వస్తే మైక్ పట్టుకుంటాడు, పట్టుకోగానే అందరికీ ఏం చేస్తారు, హ్యాపీ మార్నింగ్ అయితే హ్యాపీ ఆఫ్టర్నూన్ అంటాడు, హ్యాపీ ఆఫ్టర్నూన్ అంటాడు, అలర్ట్గా ఉన్నారా అంటాడు. అలర్ట్గా ఉన్నాను సార్, పర్ఫెక్ట్గా ఉన్నాను సార్. అవునా, ఎంత అలర్ట్గా, చాలా అలర్ట్గా ఉన్నా, ఎస్ సార్ చాలా అలర్ట్గా ఉన్నాం అంటారు అందరూ. ఏం చెప్తాడో అని విందామని ఒక కుతూహలంతో ఉంటారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటారు. ఆ రోజు మార్నింగ్ అవుతుంటుంది, గుడ్ ఆఫ్టర్నూన్ అంటారు. అందరూ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటారు. వెంటనే ఒక రకమైన స్మైల్, మార్నింగ్ కదా మీరందరూ ఆఫ్టర్నూన్ ఎందుకన్నారు అని. వెంటనే వాళ్ళందరిలో ఒక కదలిక వచ్చి అప్పుడు ఫోకస్ చేస్తారు, ఎస్ సార్ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి అక్కడ స్టార్ట్. అంటే ఓపెనింగ్ ఎలా ఉంటుందంటే ఒక స్పీకర్కి ఉండవలసిన మెయిన్ లక్షణం ఓపెనింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడు ఓపెనింగ్ దగ్గరనే మనం ఆడియన్స్ నాడి పట్టుకోవాలి, ఆ ఆడియన్స్ని మనకై తిప్పుకునేలా ఆకర్షించేలా ఉండాలి. టెల్ దెమ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు టెల్ దెమ్. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో వాళ్ళకు ఒక రకమైన ఒక ప్రశ్నార్థకంగా, ఒక కథ రూపంలో, లేదా ఒక క్వశ్చన్ మార్క్ల ఆశ్చర్యార్థకంగా అంటారు కదా, ఆ విధంగా వాళ్ళకు ఒక ఇలా వేసి వాళ్ళని ఆలోచింపజేయాలి. మన ఓపెనింగ్తో వాళ్ళని ఆలోచింపజేయాలి. ఇప్పుడు ఈ సెషన్లో నేను మా గురువు గారు ఉంటారండి, నేను చిన్నప్పటి నుంచి చదువుకున్న గురువు గారు, బెల్లి యాదయ్య అని కవి, మీకు అందరికి తెలిసే ఉంటుంది మేబీ చాలా మందికి. బెల్లి యాదయ్య అని తెలంగాణలో కవి మా గురువు గారు. మైక్ ఇవ్వగానే మా గురువు గారు ఏం చేస్తారంటే పట్టుకోగానే సాంగ్ పాడతారు, సారే రాసిన సాంగ్. పుస్తకం అమ్మ వంటిది చదివితే కమ్మగుంటది,
పుస్తకం అమ్మ వంటిది చదివితే కమ్మగుంటది. 3 సార్లు పాడతాడు. పుస్తకం అమ్మ వంటిది చదివితే కమ్మగుంటది. 3 టైమ్స్ పాడతాడు. అందరూ ఫస్ట్ టైంకి, సెకండ్ టైంకి, థర్డ్ టైంకి సార్ ఏదో సాంగ్ పాడుతున్నాడని ఫస్ట్ అనుకుంటారు. సెకండ్ టైం ఆ లిరిక్ అర్థం చేసుకుంటారు. పుస్తకం అమ్మ వంటిదా, చదివితే అమ్మలా కమ్మగా ఉంటుందా. ఆ విధంగా స్టార్ట్ చేసి అందరిని సిట్యుయేట్ చేస్తారు. తర్వాత మాట్లాడుతూ ఉంటారు మా గురువు గారు. సేమ్ మనం కూడా మై డియర్ ఫ్రెండ్స్, మీరు సాంగ్ ద్వారానా, లేకపోతే ఒక కొటేషన్ ద్వారానా, లేదా ఒక గొప్ప వ్యక్తులను పరిచయం చేస్తున్నా, ఏదో ఒక విధంగా మీ ఓపెనింగ్ అనేది ఆ విధంగా ఉండాలి. అలా ఓపెనింగ్ ఉన్నప్పుడే మనము వాళ్ళని అట్రాక్ట్ చేయగలుగుతాము, వాళ్ళందరినీ ఆకర్షించుకోగలుగుతాము. ఈ రోజు నుంచి ఇప్పటి వరకు మీరు ఎలా ఉన్నారో లేదు, ఈ రోజు నుంచి నెక్స్ట్ రేపటి నుంచి ఎక్కడ స్టేజ్ మీదకి వెళ్ళినా కానీ ఓపెనింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయండి. మీ స్ట్రక్చర్కి మొదటి మెట్టది. మీ స్పీచ్కి మీరు బెస్ట్ మోటివేషన్ స్పీకర్ కావడానికి ఫస్ట్ మెట్టే ఓపెనింగ్. ఆ ఓపెనింగ్ ఈ విధంగా చేయండి. నెక్స్ట్ బాడీ, అంటే మనం తర్వాత ఏం చేయాలనుకుంటున్నాం అనేది. ఓపెనింగ్లో మీరు అందరూ ఏం చేయండి అంటే 30 సెకండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓపెనింగ్లో స్టార్టింగ్ మనం మైక్ పట్టుకోగానే ఆ 30 సెకండ్స్ మీరు ఏం మాట్లాడుతున్నారో ఆడియన్స్ మీ వైపు చూడడానికి అవే మనకు ఉపయోగపడుతుంది. తర్వాత బాడీ అంటే కంటెంట్. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు వాళ్ళకి, అదొక క్లారిటీగా వాళ్ళకి ఇవ్వాలి. ఆ మెసేజ్ ఈ బాడీ ఆ తర్వాత 2 to 5 minutes ఒక కీ పాయింట్స్, ఒక 5 కీ పాయింట్స్ వాళ్ళకి డెలివరీ చేయాలి. ఏమేం చెప్పాలనుకుంటున్నాం అనేది పర్ఫెక్ట్గా డెలివరీ చేయాలి. ఒక స్టోరీ రూపంలో చేయండి. చాలా మందికి చెప్తూ వెళ్తూ ఉంటారు, స్టార్టింగ్ నుంచి లాస్ట్లో చెప్తూ వెళ్తూ ఉంటారు, కానీ ఆ విధంగా ఆడియన్స్ ఎప్పుడు కూడా వాళ్ళు మీకు పర్ఫెక్ట్గా మీకు కనెక్ట్ కారు. మీకు కనెక్ట్ కావాలి అంటే ఒక స్టోరీ రూపంలో కానీ, ఒక పాట రూపంలో కానీ వాళ్ళకు మెసేజ్ అనేది ఇవ్వాలి. మీ కంటెంట్, మీ బాడీలో మీరు ఓపెనింగ్ తర్వాత ఇచ్చే మీ కంటెంట్లో కరెక్ట్ మెసేజ్ లేకుంటే మీరు ఏం చెప్పినా తర్వాత ఏదో చెప్పాడు వెళ్ళాడు అనుకుంటారు. కానీ సార్ చెప్పిన మెసేజ్, అక్కడ మీరు ఇచ్చిన స్పీచ్ని వాళ్ళకి మైండ్లోకి ఎక్కాలంటే ఒక మంచి మెసేజ్ వాళ్ళకి ఇవ్వండి. అది వాళ్ళ జీవితానికి ఎలా అప్లై అవుతుందో వాళ్ళకి చెప్పండి. ఆ బాడీలో మీరు చెప్పే కీ పాయింట్స్లో మీరు చెప్పవలసింది వాళ్ళకి ఎలా యూజ్ అవుతుందో అనేది కూడా చెప్పండి. ఇప్పుడు నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్. ఈరోజు నేను మీకు స్పీకర్గా వచ్చాను, నేను మాట్లాడుతున్నాను. స్టార్టింగ్లో ఏం చేశాను ఓపెనింగ్, తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నాను, మీరు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఈ విధంగా ప్రజెంట్ చేయండి, ప్రజెంటేషన్ ఇలా ఇవ్వండి అని నేను చెప్తున్నా మీకు మెసేజ్. మీరు నెక్స్ట్ రేపు వెళ్ళగానే ఈ విధంగా ప్రజెంట్ చేస్తారు. ఓకే, ఓపెనింగ్ ఇలా ఉండాలా, బాడీ ఇలా ఉండాలా, ఓకే కన్క్లూజన్ ఇలా చేయాలా అనే ఒక మెసేజ్ అనేది మీకు ఈరోజు తెలుస్తుంది. ఆ బాడీ కూడా మీకు ఏంటంటే ఒక పాయింట్స్ రూపంలో ఇవ్వండి. ఒక 2 to 3 పాయింట్స్, కీ పాయింట్స్ ఇవ్వండి. ఎలా ఉండాలి అంటే ఆ కమ్యూనికేషన్ అనేది ఒక మంచి, చెప్పాను కదా, ఒక మంచి మెసేజ్ రూపంలో ఉండాలి. నెక్స్ట్ కన్క్లూజన్, ఎండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎన్నో సినిమాలు చూసాం. ఎస్ఆర్ నో, సినిమాలు అందరూ చూసారు ఇక్కడ, ఎంతో మంది చూస్తున్నారు. సినిమాలు చూడలేదు అంటే అది జరిగిన విషయం. సినిమాలు చూసాము. స్టార్టింగ్ మనం హీరో ఇంట్రడక్షన్ ఎలా ఇస్తారు ఏ సినిమాలో అయినా, ఇక మహేష్ బాబు సినిమా అయితే ఇలా ఉడికొస్తుంటాయి. ఇంకా ఈ రోజులలో అయితే ఇంకా యాక్షన్ ఫిలిమ్స్లో అయితే ఇంకా హీరోని మొత్తం ఒక ఫైటింగ్లో హీరోని ఎప్పుడెప్పుడు చూడాలా అనిపిస్తుంటుంది. ఆ విధంగా ఓపెనింగ్ ఉంటుంది సినిమాకి. ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్లో ఇలా జరిగింది అని చెప్పేసి తర్వాత 3 years బ్యాక్ అంటాడు. అలాంటి సినిమాలు ఉంటాయి. ఏంటంటే మనం ఒక ఆలోచింపజేస్తారు. సినిమా లాస్ట్ వరకు చూడాలనే ఒక ఆలోచన మనకు కల్పించాలని చెప్పేసి స్టార్టింగ్లో అలా ఇస్తారు. సేమ్ ఇక్కడ కూడా అండి. సేమ్ లాస్ట్లో వచ్చే వరకు క్లైమాక్స్ కూడా పర్ఫెక్ట్గా తీస్తారు మూవీలో. ఎందుకు అంటే క్లైమాక్స్ బాగాలేకపోతే సినిమా ఫెయిల్ అయిపోతుంది. సేమ్ మన స్పీచ్లో కూడా అంతే అండి. మనం ఎంత మ్యాటర్ చెప్పినా కానీ లాస్ట్లో ఎండింగ్ అనేది పర్ఫెక్ట్ లేకపోతే మీ స్పీచ్ కూడా అక్కడికి ఏదో కంప్లీట్ కానీ ఒక పుస్తకంలా అయిపోద్ది అనమాట. మనం చివరి పేజీ లేని పుస్తకంలా మీ యొక్క స్పీచ్ అనేది ఉంటుంది. కాబట్టి కన్క్లూజన్ కూడా పర్ఫెక్ట్గా ఇవ్వాలి. మనం ఎలా ఇవ్వాలి కన్క్లూజన్ తెలుసా? మనం స్టార్టింగ్ నుంచి మధ్యలో వరకు మనం చెప్పినదంతా, ఆ ఓపెన్ నుంచి లాస్ట్లో చెప్పిందంతా, ఆ మెసేజ్ అంతా పాయింట్స్ రూపంలో చెప్పాలి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఒక ఆత్మవిశ్వాసం ఎలా ఉండాలి మీకు అందరికీ అని చెప్పేసి ఒక టాపిక్ తీసుకున్నారనుకోండి.
ఆత్మవిశ్వాసం గురించి మీరు స్టార్టింగ్ లో చెప్పాలి, మధ్యలోనేమో దాన్ని వివరించాలి, లాస్ట్ లో ఒక స్టోరీ తీసుకొచ్చి ఈ విధంగా ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్ళు ఈ విధంగా డెవలప్ అయ్యారు అని చెప్పేసి ఒక రకంగా చెప్పి, కాబట్టి మీరందరూ ఈ రోజు నుంచి ఆత్మవిశ్వాసంగా ఉండండి, మీరందరూ ఈ రోజు నుంచి ఇది పాటించండి అని వాళ్ళలో ఒక రకమైన వైబ్రేషన్ అనేది క్రియేట్ చేయాలి. అప్పుడు వాళ్ళు సెషన్ అయిపోయిన తర్వాత క్లాప్స్ అనేది వద్దన్నా వస్తాయి, మన క్లైమాక్స్ కరెక్ట్గా ఉంటే, మన కన్క్లూజన్ కరెక్ట్గా ఉంది. ఆ విధంగా మనకు కన్క్లూజ్ ఇవ్వాలి, మంచి ఎగ్జాంపుల్తో మనము ఇవ్వాలి. ఓకే, కాబట్టి మనం ఈ విధంగా అనేది మనం ఒక స్ట్రక్చర్ అనేది వేసుకోవాలండి. ఈ స్ట్రక్చర్ ఈ విధంగా ఉన్నప్పుడే, మన ఒక ప్లాన్తో ఉన్నప్పుడే మన స్పీచ్ అనేది స్టేజ్ మీద పర్ఫెక్ట్గా డెలివరీ చేయగలుగుతాం. వేసండి, మరి మీరు చెప్పారు సార్ స్ట్రక్చర్ బాగుంటే మనం స్పీచ్ డెలివరీ చేస్తాము, బాగుంది, మేము ప్లానింగ్ వేసుకున్నాము. ఓకే, ఇప్పుడు నేను చెప్పాను, ఓకే అండి సాయి సార్ క్లాస్ చెప్పారు, చాలా బాగుంది, ఇంకా రేపు వెళ్తారు. మన ఇక్కడ రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారు, సార్ మీరు చెప్పారు సార్, మీరు చెప్పినట్టు రేపు నేను ప్లాన్ వేసుకొని స్టేజ్ మీదకి వెళ్తాను, వెళ్ళి ఇక నేను చెప్పేస్తాను. కానీ మరి స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు మనం ఎలా ఉండాలి? ప్లానింగ్ ఒకటే ఉంటే సరిపోతుందా? ఇప్పుడు ఇల్లు కట్టాలనుకున్నానండి, మీకు చెప్పాను, మీరు అన్నారు ఒక ప్లానింగ్ ఉండాలి అన్నారు. ప్లానింగ్ ఉంది, ఇటుకలు తెప్పించాను, సిమెంట్ తెప్పించాను, అన్ని తెప్పించాను, ఒక మేస్త్రిని కూడా తెప్పించాను. ఆ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆ కన్స్ట్రక్షన్ చేసే అతను లాస్ట్కి ఇల్లు అంతా అయిపోయిన తర్వాత అందంగా కనపడుతుందా? నేను చెప్పింది అర్థమైందండి? ఇల్లు కట్టానండి, ఇల్లు కట్టాను, మీరు అన్నట్టుగా ప్లాన్ తీసుకున్నాను, అన్ని అరేంజ్ చేసుకున్నాను, ఇల్లు కట్టాను. ఇల్లు కట్టగానే ఇల్లు అందంగా కనపడుతుందా? అక్కడ ఇటుకలు సిమెంట్తో ఇల్లు కట్టాను, ఇల్లు అందంగా ఉందా? ఇల్లు చూడగానే సూపర్ ఉందని ఎవరైనా అంటారా? సూపర్ గా ఉంది మీ ఇల్లు అని అనాలంటే మన ఇల్లు ఎలా కనపడాలి? ఫినిషింగ్ చేయాలి, ఎవరైనా ఒక ఫినిషింగ్ answer చేసుకొని చెప్పండి. ఫినిషింగ్ చేయాలి, కలర్స్ వేయాలి, కలర్స్ వేయాలి. ఓకే, ఆ కలర్ కూడా ఎలా ఉండాలి? అట్రాక్టింగ్ ఉండాలి. అట్రాక్టివ్ గా ఉండాలి. ఒకటే కలర్ మొత్తం వేసామనుకోండి, చూస్తారా? చూడరు. సింపుల్ పర్ఫెక్ట్ గా మనకు చూడగానే ఫోకస్ అనిపించాలి. ఆ కలర్ ఇల్లు చూడగానే, ఆ డిజైన్ చూడగానే పర్ఫెక్ట్ గా అనిపించాలి. ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా కానీ పెయింట్ పర్ఫెక్ట్ గా లేకపోతే ఇల్లు బాగుంటుందా చూడడానికి? ఉండదు సార్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ఇప్పుడు స్ట్రక్చర్ తెలుసుకున్నాం, ఇల్లు కట్టడం తెలుసుకున్నాం. ఆ ఇల్లు కట్టిన దానికి ఆ పెయింట్ అంటే ఆ యొక్క లుకింగ్ రావడానికి మనం ఏం చేయాలి ఇల్లుకు అనేది ఇల్లు కట్టేటప్పుడు తెలుసుకోవాలి. ఇక్కడ మన స్పీచ్ విషయానికి వస్తే, మన ఇక్కడ స్ట్రక్చర్ విషయానికి వస్తే, స్ట్రక్చర్ మొత్తం వేసుకున్నాం కదా, కానీ పర్ఫెక్ట్ గా డెలివరీ చేయాలి అంటే ఆ స్ట్రక్చర్ ఒకటే సరిపోదండి. ఆడియన్స్ ని మనం అట్రాక్ట్ చేయాలి అంటే మనకు కూడా ఒక రకమైన పెయింట్ వేసుకోవాలి కదా. పెయింట్ అంటే పెయింట్ కాదండి, మనం ఎలా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఎలా మనము ఉంటే మనం పర్ఫెక్ట్ మోటివేషన్ స్పీకర్ గా మారుతాము తెలుసుకునే టెక్నికే నెక్స్ట్ మనం తెలుసుకునే టెక్నిక్స్ ABCDE టెక్నిక్స్. నెక్స్ట్ టాపిక్ మనకు ABCDE. ఇక్కడ ఉన్న మీకు కనిపిస్తున్న పిక్చర్ ఒకసారి చదవండి, ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకొని. అట్రాక్షన్, A for attraction, B for body language, C for content, D for direction, E for evaluation. ఓకే, సూపర్ అండి. నెక్స్ట్ ఇంకొకరు అన్మ్యూట్ చేసుకొని, A for attraction అంటే ఏంటి? అట్రాక్షన్ అంటే సార్, ఎవరినైనా మనం చెప్పేది వాళ్ళు వినాలి అని అంటే మనం వాళ్ళకు ఇష్టమైన విధంగా అట్రాక్షన్ చేసుకోవడం, ఆకర్షించడం సార్. అట్రాక్షన్ అంటే మన ఏంటి? మాటలతోటి వాళ్ళని ఆకర్షించడం. మాటలతో ఆకర్షించడం కంటే ముందు, మాటలతో ఆకర్షించడం నేను చెప్పాను కదా, ఓపెనింగ్ బాడీ లుకింగ్ అండ్ క్లోజింగ్. స్మైల్. ఓకే ఓకే నేను చెప్పాను. Yes అండి. వాళ్ళు మనల్ని చూస్తున్నారా లేదా అని మనం అబ్జర్వ్ చేయాలి, బాడీ మనం లాంగ్వేజ్, చెప్పేది వింటున్నారా లేదా అని డ్రెస్ కోడ్ అబ్జర్వ్ అవన్నీ ఉంటాయి కదా సార్ అందరూ. ఓకే, నేను అడిగింది A for attraction అంటే ఏంటి? లుకింగ్ తో, స్మైల్ తో అట్రాక్ట్ చేయాలి. ఓకే, మనం ఇప్పుడు మీరు చెప్తున్నారు కొంతమంది, మనం వాళ్ళ మాటలతో మనం అట్రాక్ట్ చేసుకోవాలి వాళ్ళని అంటున్నారు. అదంతా మీకు చెప్పాను, స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఈ విధంగా మనం ఓపెనింగ్ బాడీ క్లోజింగ్ పర్ఫెక్ట్ గా ఉంటే వాళ్ళు మన మాటలకు వాళ్ళు పడిపోతారు. ఓకే,
నేను అన్న అట్రాక్షన్ అంటే ఏంటంటే నేను అన్నాను ఇల్లు కట్టాను అయిపోయింది, నేను ఇక్కడ పెయింటింగ్ దగ్గర ఉన్నాను. అంటే ఏంటంటే అట్రాక్షన్ అంటే ఏంటంటే మనని చూడగానే మనం ఎలా ఉన్నాము, డ్రెస్సింగ్. మన డ్రెస్సింగ్ ఎలా ఉంది, మన హెయిర్ స్టైల్ ఎలా ఉంది, మన ఫేషియల్ ఎలా ఉంది, మనం ఉన్న విధానం ఎలా ఉంది, అది వాళ్ళు చూడగానే మనం అట్రాక్టివ్గా కనపడాలి. మనం దట్ ఈస్ ఏ ఫర్ అట్రాక్షన్. ఒక స్పీకర్కి ఉండవలసింది ఏంటంటే అట్రాక్టివ్గా చూడగానే పర్ఫెక్ట్ కనపడాలండి. ఇక్కడ నేను ఇప్పుడు వచ్చాను, ఇక్కడ నేను ఎలా ఉన్నాను మీరు చూస్తున్నారు. ఇక్కడ ఒక సూట్ వేసుకున్నాను, ప్రాపర్గా కూర్చున్నాను, ల్యాప్టాప్ ముందు ప్రాపర్గా కూర్చొని మీకు చెప్తున్నాను. మీరు నన్ను చూడగానే అనుకుంటారు ఓకే ఇతను సూట్ వేసుకొని వచ్చారు కాబట్టి ఇది ఒక స్పెషల్ పర్సన్, స్పీకర్ కావచ్చు, లేదా ఇక్కడ లీడ్ చేసే ఒక లీడర్ కావచ్చు, ఒక బెస్ట్ పర్సన్ కావచ్చు అని మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే సూట్ వేసుకొని రాగానే ఇది ఒక లీడర్, ఒక విఐపి కావచ్చు అని మీకు ఒక మైండ్ సెట్ అనేది వస్తుంది. ఎస్ ఆర్ నో? అది ఎక్కడ వచ్చింది మీకు ఈ అట్రాక్షన్ అనేది? నన్ను చూడగానే వచ్చింది, నా సూట్లో వచ్చింది. కాబట్టి మీరు కూడా ఒక స్పీకర్గా మీరు నెక్స్ట్ ఒక స్టేజ్ మీదకి వెళ్ళాలి అన్నప్పుడు మీరు ఫస్ట్ మీ యొక్క డ్రెస్సింగ్ సెన్స్ కానీ, మీరు ఉన్న విధానం కానీ, మీరు ఏ విధంగా ఉన్నారనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీ యొక్క అపియరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చూడగానే చాలా మంది చెప్పేస్తారు ఎలా ఉన్నాం. మనం ఉన్నాం ఇప్పుడు మన కాలనీలో ఒక బిచ్చగాడు తిరుగుతూ ఉంటాడు. ఆ బిచ్చగాడు వస్తాడు, వచ్చి అమ్మ అని అరుస్తూ ఉంటాడు, అమ్మ నాకు అన్నం పెట్టండి అని అరుస్తూ. అలా అరిచినప్పుడు మనం ఏం చేస్తాము, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఆ విధంగా అతనికి దూరం నుంచి అక్కడి నుంచి చేసి అక్కడి నుంచి పంపించేస్తాం. అంతేగాని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి అన్నం పెడతారా మీరు? ఎందుకంటే చూడగానే అనిపిస్తుంది, చూడగానే ఒక వికారంగా అనిపిస్తున్నాడు ఇతను ఒక ఇది అనేది, అతను చూడగానే చినిగిపోయిన బట్టలు అంతా చూసి అనుకుంటాము. అదే ఒక మార్కెటింగ్ చేసే అతను మన దగ్గర ఈ ప్రోడక్ట్ ఉందండి, ఈ ప్రోడక్ట్ ఈ విధంగా డ్రెస్ వేసుకొని వస్తాడు, వచ్చి ఈ ప్రోడక్ట్ ఉంది మేడం, ఈ విధంగా ఉంది మేడం, ఈ సో మేడం అంటే రండి అండి ఇక్కడ ముందు కొంచెం గేట్ లోపలికి ఆహ్వానిస్తాం, బయటికి వెళ్ళకుండా లోపలికి వచ్చి చెప్పండి ఒకసారి మీ డిజైన్స్ చూపించండి, ఎలా ఉన్నాయి ఈ విధంగా అతను మాట్లాడుతూ ఉన్నప్పుడే ఆ డ్రెస్సింగ్ చూసి ఆ పర్ఫెక్ట్గా చూసి చెప్పండి అని వింటాం. ఆ విధంగా ఏదైనా సరే అండి మన లైఫ్లోనే కాదు స్టేజ్ మీద కూడా మనం ప్రాపర్ డ్రెస్సింగ్తో మనం స్టేజ్ మీదకి ఎక్కగానే స్పీకర్ వచ్చాడరా అని చెప్పేసి ఇలా అలర్ట్ అయిపోతాను ఫస్ట్ అటెంప్ట్లో. కాబట్టి మనం ఎప్పుడైనా అట్రాక్షన్గా ఉండాలి. ఇక్కడ మీకు కనిపిస్తున్న పిక్చర్ చూస్తున్నారా? ఈ పైన ఉన్న 3 పిక్చర్స్లో ఏది పర్ఫెక్ట్గా ఉంది? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మిడిల్ వన్ సార్. మిడిల్ ఏది లేదు సార్. ఏది లేదా? అందరు ప్రాపర్ గా డ్రెస్ వేసుకున్నారు కదా, అందరు పర్ఫెక్ట్ గా ఉన్నారు కదా? డ్రెస్సింగ్ ఉంది, కాకపోతే వాళ్ళ హ్యాండ్స్ ఇట్లా ఉంది కదా. వాళ్ళు ఉన్న విధానం ఒక ప్రొఫెషనల్ గా ఉన్న పని జేబులో చేతులు పెట్టుకొని అలా ఒక స్టైల్ గా ఒక ఫోటో పోజ్ లాగా ఇస్తున్నారు. వాళ్ళని చూడగానే వీళ్ళు ఒక స్టైల్ గా ఏదో ఒక స్పీచ్ ఇచ్చే పర్సన్ గా కాదు ఇతను వచ్చేది, ఒక ఏదో ఒక ఆడిషన్స్ కి వస్తున్నారు అనే ఫీల్ లో మనం. కింద కనిపించే పిక్చర్ చూడండి ఒకసారి. ఫస్ట్ పిక్చర్ లో చూడండి, సెకండ్ పిక్చర్ లో చూడండి. ఫస్ట్ పిక్చర్ లో ప్రాపర్ గా సూట్ వేసుకొని షూ వేసుకొని ఫుల్ డ్రెస్ తో టైతో ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు? ఈ పక్కన క్యాప్ పెట్టుకొని షార్ట్ వేసుకొని వాళ్ళేమో స్లీవ్లెస్ డ్రెస్ వేసుకొని ఉన్నారు. ఎవరికి చెప్తే మీరు ప్రాపర్ గా వింటారు? మనమే కాదు బయట సమాజం కూడా వాళ్ళు చెప్పింది వింటారా, వీళ్ళు చెప్పింది వింటారా? ఫస్ట్ చూడగానే మనము కింద నుంచి మీ దాకా చూస్తాం ఏమున్నారా అని చెప్పేసి. ఎస్ ఆర్ నో? కాబట్టి ఇక్కడ పిక్చర్ చూస్తే మనకు అర్థమవుతుంది మనం ప్రాపర్ డ్రెస్సింగ్ అనేది పర్ఫెక్ట్ గా లేకపోతే వాళ్ళు ఎంత చెప్పాలనుకున్నా, మీకు ఎంత టాలెంట్ ఉన్నా, మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, మీ దగ్గర ఎంత కంటెంట్ ఉన్నా కానీ మీరు వినరండి. మీరు పర్ఫెక్ట్ గా ప్రాపర్ గా వెళ్తేనే. కాబట్టి ఏ ఫర్ అట్రాక్షన్, మీరు అట్రాక్షన్ గా ఉండాలి. ఇక్కడ మీకు నెక్స్ట్ బి ఫర్ బాడీ లాంగ్వేజ్. మీకు బాడీ లాంగ్వేజ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి.
బాడీ లాంగ్వేజ్ ఎందుకు పర్ఫెక్ట్గా ఉండాలో ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. అసలు బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటి? శరీర కదలికలు, బాడీ మనం మనం మాట్లాడుతున్నప్పుడు ఇచ్చేటువంటి స్పీచ్ దాని ద్వారానే అర్థమవుతుంటది బాడీ తోటి. యాక్టివ్ ఇక్కడ మూమెంట్స్. మీకు కనిపిస్తూనే ఉన్నాయి అపియరెన్స్, మూమెంట్స్ అండ్ స్టైల్, అలాగే ఫేషియల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీకు నన్ను చూడండి, నేను కనపడుతున్నాను మీకు అందరికి? ఎస్ సార్, కనబడుతున్నారు. కనబడుతున్నా సార్. నా దగ్గర ఒక పెన్ ఉందండి, నా దగ్గర ఒక పెన్ ఉంది. రెండు చూపిస్తుండ్రు కదా సార్. నా దగ్గర ఒకటే పెన్ ఉందండి. మీరు ఏం నమ్ముతారు? నా మాట మీరు నమ్ముతారా? మాట్లాడేది బాడీ లాంగ్వేజ్ మీరు చెప్పే అంటే చూపెట్టే విధానం. మేము చూసేది సరే, సార్, నేను రెండు మేము చూపిస్తున్నాను. చూసేది. నా దగ్గర ఒక పెన్ ఉంది అంటున్నాను. నేను ఒక పెన్ ఉందా? నాకు రెండు పెన్లు ఉన్నాయా? రెండు కనబడుతున్నాయి కదా సార్. కనిపిస్తున్నాయి కదా, నా వాయిస్ ఒకటే వస్తుంది కదా సార్. నేను ఒకటే ఉందని చెప్తున్నాను కదా. మాట అబద్ధం అవుతుంది అప్పుడు. మేము ఎందుకు చూసేది చూపే అబద్ధం కావచ్చు కదా. డైరెక్ట్ మనం చూస్తున్నాం కాబట్టి ఎట్లా అబద్ధం అయితే సార్? అంటే అంటే మీరు నేను చూపించే తప్పు కావచ్చు కదా. మీరు బాడీ లాంగ్వేజ్ లో చూపిస్తున్నారు బాడీ లాంగ్వేజ్ నేను Two hands. చూపించేదే తప్పు కావచ్చు కదా. 2 హ్యాండ్స్ అని. నేను చూపించేదే తప్పు కావచ్చు కదా. Yes. చెప్పేదానికంటే అది మీరు మాటలు చూపించేదానికి చూపించేది ఉంటుంది సార్. మీకు అందరికి ఇప్పుడు మీరు కన్ఫ్యూజన్ లో పడిపోయారు. ఎస్ సార్ నో? Yes. మీరు కన్ఫ్యూజన్ లో పడిపోయారు. కొంతమందికి నేను చెప్పేది కరెక్ట్ అనిపిస్తుంది, కొంతమందికి నేను చూపించేది కరెక్ట్ అనిపిస్తుంది. కొంతమంది ఒక మేడం చెప్పారు, మీరు ఇప్పుడు సార్ మేము మా కళ్ళతో చూస్తున్నాం కదా, రెండు చూపించారు అంటున్నారు. మీరు మీ చెవులతోటే వింటున్నారు కదా నేను మాట్లాడేది కూడా. కరెక్టే గానీ మీ బాడీ లాంగ్వేజ్ అంటే మీ బాడీ Confusion గా ఉంటుంది కదా సార్. ఎస్ అండి, మొత్తం మీద మీరైతే కన్ఫ్యూజన్ లో పడిపోయారనమాట. దీనికి మీరు, అందుకే నేను అనేది ఏంటంటే మన బాడీ లాంగ్వేజ్ చాలా చాలా ఇంపార్టెంట్. మనము ఇక్కడ అంటే మీరు నా చేతులు చూస్తున్నారు అంటే మీరు నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు. ఎస్ సార్ నో? మీరు నన్ను Yes. అబ్జర్వ్ చేస్తున్నారు అంటే నా వాయిస్ కి నా బాడీ మూమెంట్స్ కి పర్ఫెక్ట్ గా సింక్ అయినప్పుడు ఆడియన్స్ అనేది మనకే అట్రాక్ట్ అవుతారు, మనం చెప్పేది అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు నేను చెప్తున్నంతసేపు నా హ్యాండ్స్ మూమెంట్ ఉన్నాయి, నా ఐస్ మూమెంట్ ఉన్నాయి. ఈ రోజు ఈ యొక్క సెషన్ చాలా అందంగా, చాలా మంచిగా ఈ విధంగా డిజైన్ చేసినటువంటి, ఇలా జూమ్ సెషన్ కండక్ట్ చేసినటువంటి లక్ష్మణ్ వాడేకర్ సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ విధంగా నేను చెప్తున్నప్పుడల్లా నా ఎక్స్ప్రెషన్ చూడండి. లో వాయిస్ వచ్చినప్పుడు ఇలా వస్తుంది, హై వాయిస్ వచ్చినప్పుడు ఇలా చూపిస్తున్నా, నా ఐస్ కూడా ఇలా పెద్దగా అవుతున్నాయి, ఇలా చిన్నగా అవుతున్నాయి. దిస్ ఈస్ ద బాడీ లాంగ్వేజ్. నేను ఇలా బాడీ లాంగ్వేజ్తో చెప్పినంతసేపు నేను చెప్పింది వింటారు, నన్ను చూస్తూనే ఉంటారు. నేను మాట్లాడిన ప్రతిదీ గంట కాదు 2 గంటలు నేను చెప్పినా కానీ సెషన్ మీరు వింటూనే ఉంటారు. దీనికి కారణం బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే స్కూల్లో టీచర్స్ బుక్ ముందు పెట్టుకొని ఈరోజు అక్బర్ బీర్బల్ కథ చెప్తున్నాను కాబట్టి ఈ విధంగా ఇలా చెప్తున్నాను చెప్తాను సార్. చదువుకుంటూ వెళ్ళిపోతారు. పిల్లలు వింటారా? వినరు సార్. ఎవరు వినరు. ఎప్పుడైతే మనం అక్బర్ బీర్బల్ మ్యాటర్లకు వెళ్ళి ఇలా వాళ్ళు చెప్పాలి. మీకు ఒక స్టోరీ చెప్తాను. ఎస్ అండి, ఇంకొక స్టోరీ చెప్తాను, మీరు అందరూ వినండి. నేను కనపడుతున్నానా? ఓకే సార్. ఎస్, మనమందరం ఒక సినిమా హాల్లో సినిమా చూస్తున్నాం. మనమందరం థియేటర్లోకి వెళ్ళాం. థియేటర్లో కూర్చొని మనం ఒక సినిమా చూస్తున్నాం. మన ముందు స్క్రీన్ కనపడుతుంది, ఆ స్క్రీన్లో పిక్చర్ కనపడుతుంది, లైట్స్ ఆఫ్ చేశారు. అలా చూస్తున్నప్పుడు ఎగ్జిట్ డోర్ తెరుచుకుంది. ఎగ్జిట్ డోర్ తెరుచుకోగానే అక్కడి నుంచి ఒక సింహం నడుచుకుంటూ వస్తుంది. ఎగ్జిట్ డోర్లో నుంచి ఒక సింహం నడుచుకుంటూ సైలెంట్గా లోపలికి వచ్చింది. ఒక్కసారిగా గాండ్రించింది.
విన్నారా? ఒకసారి విన్నారా నేను చెప్పింది? స్టోరీ కట్ అయింది. విన్నాం సార్. చెప్పండి ఇప్పుడు. విన్నారా? ఎంతమంది సినిమా థియేటర్కి వెళ్ళారు మీలో? ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు మీ ఇమాజిన్ లో ఎంతమంది సినిమా థియేటర్కి వెళ్ళారు? కనిపించింది సినిమా థియేటర్? వెళ్ళాం సార్. ఎస్. ఎంతమందికి లయన్ కనిపించింది? నిజంగా ఎగ్జిట్ డోర్ లో నుంచి లయన్ వచ్చిందా? రాలేదు సార్. మీ మైండ్ లో, వచ్చింది సార్. మీ ఊహల్లో, మీ ఆలోచనలో, వచ్చింది. మీ ఊహల్లో వచ్చింది. మీరు చూస్తున్నారు నిజంగా సింహం వచ్చింది అంటే నేను చెప్తూ ఉన్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళారు. మీరు థియేటర్కి వెళ్ళారు, థియేటర్లో మూవీ చూస్తున్నారు, లయన్ కూడా వచ్చింది. ఇదంతా మీ మైండ్లో మీరు చూస్తున్నారు అంటే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళాను అంటే ఇది బెస్ట్ స్పీకింగ్ స్కిల్స్. ఆడియన్స్ని మన ప్రపంచంలోకి తీసుకురావడమే స్పీకింగ్ స్కిల్స్. ఇది ఒక స్ట్రక్చర్గా మనం నేర్చుకుంటే వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇదంతా కావాలి అంటే ఈ ఏబిసిడి, ఈ టెక్నిక్స్, ఈ స్పీచ్ స్ట్రక్చర్, ఈ నేను మాట్లాడే ఈ వాయిస్కి, ఈ బాడీ లాంగ్వేజ్కి సెట్ చేసి మీ మీద అంటే ఆడియన్స్ మీద ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు వాళ్ళు మనలో మనం ఏం చెప్తే దాంట్లోకి వాళ్ళు వచ్చేస్తారు. ఇప్పుడు నేను సినిమా థియేటర్ గురించి చెప్తే మీరు సినిమా థియేటర్లోకి వచ్చారు. నేను లయన్ వస్తుంది అంటే మీరు కూడా నిజంగా థియేటర్లో కూర్చొని లయన్ చూస్తున్నారు. ఒక స్పీకర్కి ఉండవలసిన లక్షణం ఇదే. ఎలాగైనా మార్చొచ్చు. కాశ్మీర్లో ఐస్ క్రీమ్ అమ్మొచ్చు, రాజస్థాన్లో ఛాయ్ అమ్మొచ్చు. ఆ విధంగా స్పీకర్కి ఆ క్వాలిటీ ఉంటుంది. ఇవన్నీ సాధ్యం కావాలంటే మన మాట, మన మూమెంట్స్, మన అట్రాక్షన్, మన బాడీ లాంగ్వేజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే మనము ఏదైనా స్పీచ్ అనేది పర్ఫెక్ట్గా డెలివరీ చేయగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. ఓకే సార్, నేను పర్ఫెక్ట్గా అట్రాక్షన్గా ఉన్నాను, బాడీ లాంగ్వేజ్ కూడా ఇస్తాను ఈ రోజు నుంచి. ఓకే, మీరు స్టార్టింగ్ నుంచి స్పీచ్ స్ట్రక్చర్ ఎలా తెలుసుకున్నారు, తర్వాత ఏ విధంగా నేను ఉండాలో అపియరెన్స్ తెలుసుకున్నారు, నా బాడీ లాంగ్వేజ్ మూమెంట్ ఎలా ఉండాలో తెలుసుకున్నారు. ఇక్కడ చూడండి ఒకసారి, ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు మన బాడీ లాంగ్వేజ్లో మన స్పీచ్ చెప్తున్నప్పుడే కాదు, మనం అక్కడ ప్రవర్తించే విధానం కూడా బాడీ లాంగ్వేజ్లో భాగమేనండి. మనని ఆడియన్స్ కనిపెడుతూ ఉంటారు ఎప్పటికప్పుడు. మనం ఎలా ఉన్నాము, మనం ఏం చేస్తున్నాము, ఎలా ప్రవర్తిస్తున్నాము, ఎలా నడుచుకుంటూ వస్తున్నాము, ఎలా వెళ్తున్నాము, మనం ఏం చేస్తున్నాము అనేది ఆడియన్స్ చూస్తూ ఉంటారు. ఒకసారి ఇక్కడ ఫస్ట్ పిక్చర్లో చూడండి, ప్రాపర్గా నడుస్తున్నాడా, ఇతని బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది. తర్వాత మీటింగ్కి ఎంటర్ అవుతున్న సెంటర్లో ఉన్న వాళ్ళు ఎలా ఉంది. ఇక్కడ కింద కనిపిస్తుందా మీకు పిక్చర్, ఇక్కడ మీటింగ్లో వాళ్ళు నిలబడ్డ పొజిషన్ ఎలా ఉందో చూడండి. ఈ విధంగా ఉన్నప్పుడే ఎస్ అండి, మనం నడుచుకునే విధానం కానీ, మన స్పీచ్ ఇచ్చే విధానం కానీ, మనం నిలబడ్డ పొజిషన్ కూడా. చాలా మంది బాడీ లాంగ్వేజ్ అంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఈ సైకిల్, ఈ విధంగా హ్యాండ్ మూమెంట్ ఒకటే కాదండి, మనము నిలబడ్డ విధానం కూడా. మనం ఎక్కడో కొంతమంది నిలబడతారు, ఒక కాలు ఇక్కడ ఉంటుంది, ఒక కాలు ఇక్కడ ఉంటుంది, దూరంగా కాళ్ళు పెట్టేసి ఇలా నిలబడతారు, ఒకదానికి ఇట్లా పట్టుకొని ఉరుగుతారు, పోడియం మీద ఇలా చేతులు పెట్టి ఇలా మాట్లాడుతుంటారు. ఇది కరెక్ట్ కాదు. మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి అంటే పర్ఫెక్ట్గా మన గ్యాప్, లెగ్స్ మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలో అది చూసుకొని పర్ఫెక్ట్గా నిలబడాలి. అప్పుడే మనం పర్ఫెక్ట్గా డెలివరీ చేయగలుగుతాం. ఈ విధంగా ఇక్కడ స్టాండింగ్ పొజిషన్స్ కూడా ఈ విధంగా. ఇక్కడ ఏ పొజిషన్ పర్ఫెక్ట్గా ఉంది చెప్పండి, కింద కనపడుతున్న పిక్చర్లో. ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకోండి. పొజిషన్ లో 5th వన్. ఫస్ట్ దాంట్లో 5th వన్ అంటే ఇక్కడ ఉమెన్స్ దాంట్లో, మెన్స్ దాంట్లో 5th. ఓకే, ఉమెన్స్ దాంట్లో ఎస్ అండి. ఇక్కడ కనిపిస్తున్న పిక్చర్స్ ఏవి కూడా కరెక్ట్ గా లేవు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఫస్ట్ పిక్చర్ లో ఇక్కడ ఇలా హ్యాండ్ వేసుకొని ఇలా చూస్తుంది, సెకండ్ దాంట్లో ఇలా లెగ్స్ మొత్తం క్లోజ్ చేసేసింది, థర్డ్ దాంట్లో ఒక సైడ్ వంగి ఉంది, ఫోర్త్ దాంట్లో 2 సైడ్కి వేసేసి ఇలా స్టిఫ్ గా ఉంది, అలాగే కదలకుండా. దీంట్లో ఇలా మొత్తం బయటికి ఇలా వంగేసి ఇలా ఉంది అన్నమాట. ఇక్కడ జెంట్స్ చూసుకుంటే అందరూ జేబులో చేతులు పెట్టారు,
ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక స్పీకర్గా, ఒక మోటివేషన్ స్పీకర్గా ఉండాలంటే ఎప్పుడు కూడా జేబులో చేతులు పెట్టద్దు. ఎప్పుడు కూడా ఇలా 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 ఇలా. చాలా మందికి ఇలాంటి అలవాటు, ఇలా ఇలా ముక్కు ఇలా అంటుంటారు, కొంతమంది హెయిర్ ఇలా అంటుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆడియన్స్ మన చేతి ప్రవర్తనను మాత్రమే చూస్తుంటారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, నా దగ్గర ఒక పెన్ను ఉంది అంటే మీరు 2 పెన్నులని చూపిస్తున్నారు. ఇప్పుడు నేను ఇలా అనుకుంటా, నా కాడ ఒక పెన్ను ఉందండి అంటే సారేంద్ర ఇలా ఏదో తుడుస్తున్నాడు అనుకుంటారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా మన యొక్క ప్రవర్తన, మనం ఎలా ఉన్నాము, మనం ఏమేం చేస్తున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే అండి, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఉంది, కానీ మనం కంటెంట్ ఎలా ఉండాలి? నెక్స్ట్ వచ్చే సి ఫర్ కంటెంట్. ఒకసారి చెప్పండి. ఏ ఫర్ అట్రాక్షన్, బి ఫర్ బాడీ లాంగ్వేజ్, సి ఫర్ కంటెంట్. కంటెంట్ అనేది కింగ్. మన కంటెంట్ అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. మనం ఇదంతా అనేది మనం పర్ఫెక్ట్ గా మనం చేసుకోగలుగుతాము. మనం ఓకే అన్ని పర్ఫెక్ట్ గా వచ్చాము, బాడీ లాంగ్వేజ్ అంతా చేసాము, కానీ మన కంటెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ చెప్పేది మనం పర్ఫెక్ట్ గా డెలివరీ చేయకుంటే, మనం చెప్పవలసిన విషయాన్ని వాళ్ళలో కంటెంట్ ఎలా ఉండాలి అంటే, మన కంటెంట్ వల్ల అవతల వ్యక్తులు తనలో లైఫ్ మార్పు రావాలి, తన జీవితంలో మార్పు రావాలి. అది విన్న వెంటనే తన లైఫ్ లో ఒక మార్పు అనేది ఖచ్చితంగా వచ్చినప్పుడే మీ కంటెంట్ పర్ఫెక్ట్ గా డెలివరీ అయినట్టు. ఏదో చెప్పామా వెళ్ళామా అన్నట్టు కాదు, మనం చెప్పిన విషయాన్ని తన లైఫ్ కి ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలో కూడా మీరు అక్కడ వివరించాలి. మీరు పర్ఫెక్ట్ డెలివరీ చేసినప్పుడే మన కంటెంట్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. మనం ఒక మోటివేషనల్ స్పీకర్ గా ఉన్నాం, మనం ఒక స్పీకర్ గా ఉన్నప్పుడు మనం సమాజాన్ని మార్చే విషయం, మనం సమాజాన్ని మార్చడానికి మనం వచ్చాము. కాబట్టి ఆ మార్పు అనేది ఆ కంటెంట్ లో కనపడాలి. ఆ యొక్క కంటెంట్ లో కనపడినప్పుడే మన పర్ఫెక్ట్ గా, అందుకే కంటెంట్ ఇస్ ద కింగ్ అంటారు. మన కంటెంట్ పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడే మనము చెప్పవలసింది పర్ఫెక్ట్ గా డెలివరీ అయినట్టు. మరి కంటెంట్ లో ఏముండాలి అంటే, అసలు కంటెంట్ అంటే ఏంటంటే మనం ఏం చెప్పాలనుకుంటున్నాము, ఎక్కడ చెప్తున్నాము, ఏం చెప్తున్నాము, ఎలా చెప్తున్నాము, ఎందుకు చెప్తున్నాము, ఇవన్నీ విషయాలు మనకు క్లారిటీ ఉండాలి కంటెంట్ లో. ఇప్పుడు నేను వచ్చాను చెప్తున్నాను, నేను చెప్తున్నది ఏంటి, స్పీచ్ స్ట్రక్చర్ గురించి చెప్తున్నాను అన్నప్పుడు ఆ స్ట్రక్చర్ ఎలా ఉండాలో మీకు ఒక వివరించాను. ఎందుకు చెప్తున్నాను, ఎలా చెప్తున్నానో చూడండి. మీకు ఒక ఇల్లు అని చెప్పేసి ఒక స్ట్రక్చర్గా చూపించి చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను, ఈపీఎస్లో ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ మీకు నేర్చుకోవడానికి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. ఎలా చెప్తున్నాను, ఒక మంచి బాడీ లాంగ్వేజ్తో ఒక యూజ్ చేసుకుంటూ ఒక పర్ఫెక్ట్ కంటెంట్తో మీ ముందుకు వచ్చి చెప్తున్నాను. ఎందుకు, ఎలా, ఎప్పుడు, ఏ విధంగా, ఇవన్నీ కూడా అక్కడ మనకు చాలా ఇంపార్టెంట్. ఆ కంటెంట్లో అది పర్ఫెక్ట్గా చెప్పినప్పుడే ఆడియన్స్ ఎందుకు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే కంటెంట్ ఈజ్ గుడ్, ఓకే సార్ చాలా బాగా చెప్పారు, ఈ రోజు నుంచి మనం ఇది పాటిద్దామని చెప్పేసి వాళ్ళకి అనిపిస్తూ ఉంటది. సార్ పనా ఇంతకుముందు ఒకసారి మేము స్క్రీన్ షాట్ తీసుకుంటాం సార్ గుర్తింపు. ఓకే ఓకే అండి, లాస్ట్ లో మర్చిపోయాం ఫస్ట్. ఓకే లాస్ట్ సెషన్ అయిపోయిన తర్వాత మీకు చెప్తాను, ఓకేనా. నెక్స్ట్ డి ఫర్ డైరెక్షన్. సార్ మనం ఓకే అండి, మనము స్టేజ్ మీదకి వెళ్ళాము, పర్ఫెక్ట్ అట్రాక్షన్ తో వెళ్ళాము, బాడీ లాంగ్వేజ్ తో చెప్తున్నాము, కంటెంట్ పర్ఫెక్ట్ గా డెలివరీ చేస్తున్నాము, కానీ మనం ఏ డైరెక్షన్ లో చెప్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకు అంటే మీకు ఎలాగూ నాలెడ్జ్ ఉంది, మీకు ఎలాగూ కంటెంట్ ఉంది, మీరు పర్ఫెక్ట్ గా మాట్లాడగలుగుతారు, కానీ అక్కడ సమయం ఎంత భాగం మీరు తీసుకుంటున్నారు, మీరు ఎంత సమయం తీసుకుంటున్నారు, మీరు మాట్లాడేది ఏ డైరెక్షన్ లో వెళ్తుంది. నేను ఎగ్జాంపుల్ చెప్తానండి. మేము మా ఫ్రెండ్స్ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చారు, చాలా బాగా మాట్లాడతారు, అతనికి టెక్నికల్ గా నాలెడ్జ్ అంటే ఒక రాజకీయ పరంగా చాలా నాలెడ్జ్ ఉందండి, చాలా బాగా మాట్లాడతారు మా ఫ్రెండ్. అతను ఒక రాజకీయ నాయకుడు అనమాట, అతనికి చాలా నాలెడ్జ్ ఉంది. అతను మన ఊర్లో సర్పంచ్ ఈ విధంగా చేశాడు, సర్పంచ్ ఈ విధంగా చేస్తున్నాడు అని చెప్పి ఊరు విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. కంటెంట్ ఏంటంటే ఊరు విషయాలు, ఊర్లో సర్పంచ్ ఈ విధంగా చేస్తున్నాడు, ఈ విధంగా రాజకీయం చేస్తున్నాడు ఊర్లో అని అతను స్టార్ట్ చేశాడు. ఊర్లో సర్పంచ్ ఇలా అలా అని స్టార్ట్ చేశారు. అసలు దీనికి కారణం వచ్చేసి మన ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారు అసలు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే విధంగా, ఎమ్మెల్యే ఇట్లా మా జిల్లాలో ఈ విధంగా చేస్తున్నాడంట, మన నియోజకవర్గం మొత్తం ఈ విధంగా అలా అవుతుందంట, అసలు ఎమ్మెల్యే కాదురా మన సీఎం గారు, ఓకే మన పైన ఉన్న మంత్రులు అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసి, మంత్రులు కూడా ఈ విధంగా ఇలా రాష్ట్రం మొత్తం ఇలా అయిపోతుంది కాదురా, మన దేశం రా, మన ప్రధాని మన ఇది కాదురా, అసలు ప్రపంచమే బాగాలేదు, అసలు అమెరికాలో ఇలా జరుగుతుంది, ఆస్ట్రేలియాలో ఇలా జరుగుతుంది. లాస్ట్కి వచ్చే వరకు అమెరికా ఆస్ట్రేలియా దాకా పోయింది ఆ మ్యాటర్. మనం మాట్లాడుతున్న విషయం ఏంటి,
మనం చెప్తున్న టాపిక్ ఏంటి? మన ఊర్లో సమస్యలు మన సర్పంచ్ గారు ఇలా చేశారు అనే టాపిక్ మీద మాట్లాడమంటే అతను అక్కడ నుంచి మొదలు పెడితే రాష్ట్రం దాటి దేశం దాటి లాస్ట్కు ప్రపంచం దాటేశాడు. అప్పుడు అక్కడ ఉన్న ఆడియన్స్ మనలో ఒక ఆలోచన, అరే మనం మాట్లాడుతున్న విషయం ఏంటి, అసలు మనకు చెప్పాలనుకున్న విషయం ఏంటి, చెప్తున్న విషయం ఏంటి అనేది ఆడియన్స్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ వస్తుంది. సెషన్ మొత్తం అయిపోయి వాడు చెప్పాడు వెళ్ళిపోయాడు. తర్వాత మా చుట్టూ ఉన్న వాళ్ళం అనుకున్నాం, ఏంట్రా మన ఫ్రెండ్ ఏం చెప్పాడు, వాడికి చాలా నాలెడ్జ్ ఉందని వాడిని పిలిపిస్తే వాడేమో ఎమ్మెల్యే అంటాడు, మినిస్టర్ అంటాడు, ఏంటి అమెరికా ఆస్ట్రేలియా ఎందుకు వచ్చింది మన ఊరికి, అసలు మన ఊరికి అవి రెండు ఎందుకు వచ్చినాయి అని చెప్పేసి వాడు అడిగాడు. అంటే నేను అనేది ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, డైరెక్షన్ ఏ టైం మనం చెప్పాలనుకున్న విషయాన్ని కరెక్ట్ ప్రాపర్ డైరెక్షన్లో వెళ్తుందా లేదా అనేది పర్ఫెక్ట్గా చూసుకోవాలి. ఏం చెప్పడానికి వచ్చామో అది మాత్రమే చెప్పాలి, ఎంతసేపు చెప్పాలనుకున్నామో అంతవరకు మాత్రమే మనం చెప్పి ఆ డైరెక్షన్ మనం అది పర్ఫెక్ట్గా చూసుకోవాలి. అలా ఉన్నప్పుడే మనం చెప్పిన దానికి ఒక వాల్యూ ఉంటుంది. డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ ఫర్ ఎవాల్యుయేషన్, ఏ నేర్చుకున్నాం, బి నేర్చుకున్నాం, సి అండ్ డి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఈ ఫర్ ఎవాల్యుయేషన్. ఒక స్పీకర్కి ఎవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా? ఈరోజు నేను వచ్చాను, నేను చెప్పాను, స్పీచ్ మొత్తం చెప్పాను, అయిపోయింది స్పీచ్. ఇంటికి వెళ్ళాను, చాలా బాగా చెప్పాను నేను స్పీచ్ అని నేను అనుకుంటా, నేను అనుకుంటా పర్ఫెక్ట్గా చెప్పాను. వాళ్ళు విన్నారా వినలేదా తర్వాత చెప్పాను అనుకుంటా. కానీ నిజంగా ఫీడ్బ్యాక్ తీసుకొని ఒకసారి ఎవరైనా అడిగితే, మన ముందు అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? ఇప్పుడు నేనే ఉన్నాను, స్పీచ్ ఎలా ఉంది సార్ అంటే అందరూ బాగుంది అంటారు. కానీ తర్వాత మనసులో ఏమనుకుంటారు అంటే అక్కడ నిజంగా ఏం జరిగిందో అదే చెప్తారు. నిజంగా బాగుంటే బాగుంది అంటారు, బాగాలేకపోతే ఏం చెప్పారు లైట్ అనుకుంటారు. అదే మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. మన స్పీచ్ ఎలా ఉంది, అవుట్ స్టాండింగ్గా ఉందా, ఎక్సలెంట్ ఉందా, గుడ్ ఉందా, నార్మల్ ఉందా, యావరేజ్గా ఉందా, అసలు బాగాలేదా, ఎక్కడ బాగుంది ఎక్కడ బాగాలేదు, మనం ఎక్కడ ఎక్కువ పదే మాట్లాడాము, ఎక్కడ ఒకే పదాన్ని 10 సార్లు పలికాము, ఎక్కడ మనం ఆ పర్ఫెక్ట్గా చేయకుండా ఎక్కడ మన వాయిస్ అనేది తగ్గించాము, ఎక్కడ పెంచాము. ఈ విధంగా అవన్నీ ఒక్కసారి మనం చూసుకోవాలి. అది చూసుకోవాలి అంటే మనం ఫీడ్బ్యాక్ రూపంలో కానీ లేదంటే మన వీడియోని మనం చూసుకొని కానీ ఒక్కసారి పర్ఫెక్ట్గా ఏం చెప్పామో ఎలా చెప్పామో చూసుకొని ఆ తప్పు ఎక్కడ చేసామో దాన్ని మళ్ళీ నెక్స్ట్ టైం మార్చుకోవడానికి ఉపయోగపడుతుందండి ఈ యొక్క ఎవాల్యుయేషన్. కాబట్టి ఈ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ స్పీచ్కి వెళ్ళినప్పుడు పర్ఫెక్ట్గా డెలివరీ చేస్తాం మనం. కాబట్టి ఒక స్పీకర్కి ఉండవలసింది ఖచ్చితంగా ఏ ఫర్ అట్రాక్షన్ ఉండాలి, బి ఫర్ బాడీ లాంగ్వేజ్ ఉండాలి, కంటెంట్ ఉండాలి, ఒక డైరెక్షన్ అనేది ఉండాలి. అలాగే మనం మొత్తం చెప్పిన దాన్ని ఒక ఎవాల్యుయేషన్ చేసుకుంటే మనం ఆటోమేటిక్గా ఒక గొప్ప స్పీకర్గా ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ విధంగా మనము ఈ యొక్క స్పీచ్ అంతటిని ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క స్పీచ్ని ఇప్పుడు నేను చెప్పిన ఈ యొక్క స్ట్రక్చర్ని ఏబిసిడి టెక్నిక్ అంతా మన గురువు గారి మాటల్లో, గురు పౌర్ణమి నిన్ననే జరిగింది కానీ ఈరోజు కూడా గురువు గారికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా బిలేటెడ్గా. ఈ విధంగా ఇప్పుడు ఈ యొక్క ఏబిసిడి టెక్నిక్ని గురుగారి మాటల్లో విందాం. వాయిస్ వస్తుందండి? సో సింపుల్, ఎలా మాట్లాడాలి అది మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ భయం ఉందా? ఇంకా భయం ఉందా? లేదు. ఎలా మాట్లాడాలో చెప్తాను, స్టెప్స్ నాతో పాటు చెప్పండి. ఏ బి సి డి అంతే. అంటే మీరు ఎప్పుడు స్టేజ్ మీదకి వచ్చినా అట్రాక్టివ్ గా రావాలి. అట్రాక్టివ్ రావాలి. ఏ ఫర్ అట్రాక్షన్. when you start a speech, ప్రసంగం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక కొటేషన్ తోనో, ఒక కథతోనో, ఒక అనెక్డోట్ తోనో, ఒక షాయరీతోనో, నీ సింపుల్ ది పర్సనల్ ఎగ్జాంపుల్ తోనో స్టార్ట్ చేయి. అంతేగాని మిత్రులారా ఈరోజు మీ దగ్గరికి వచ్చాను, కారణం ఏంటంటే ఎయిడ్స్ గురించి చెప్పడానికి వచ్చాను. ఓకే, ఈవెన్ దట్ ఆల్సో యూ కెన్ క్రియేట్ ఎ వండర్ఫుల్ అట్రాక్షన్. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ లాస్ట్ ఇంప్రెషన్. బెస్ట్ ఇంప్రెషన్, లాస్ట్ ఇంప్రెషన్. ఐఎమ్ నాట్ టాకింగ్ LAST, LOST. ఫస్ట్ నేను చూడగానే అలా కనపడాలి. చూడండి, 3 రోజుల నుంచి నాకు క్లాస్ ఉన్నా లేకున్నా ఇలా వేసుకొని కూర్చున్నా. You need to maintain a brand as a speaker. ఫస్ట్ రాండి,
నవ్వుతూ రండి, స్టేజ్ ఎక్కుతున్నప్పుడు రండి. స్టేజ్ ఎక్కిన తర్వాత అనుకోవాలి, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా నాకు అందరూ 2 లక్షల రూపాయల బాకీ ఉన్నారు. బాకీ ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడదాం? అంతే. సో హ్యాపీగా మాట్లాడండి. ఒక విషయం చెప్తున్నా వినండి, ఉంటే ఉంటారు, వాళ్ళు ఉంటేంత మనకు కావాల్సిందంతే. ఇంకో విషయం చెప్తున్నానా, ఇక్కడ మేము ఇంత తక్కువ మంది ఉన్నా మేము ఈ రోజు సాయంత్రం మేమేం బాధపడ్డది ఎందుకు తెలుసా? ఇక్కడ ఉంది 400 మంది. నాకు తెలిసి ఈ వీడియో అప్లోడ్ చేసినాక సుమారుగా 5 లక్షల మంది వారం రోజులు చూస్తారు ప్రపంచ వ్యాప్తంగా. ఇక్కడ ఓంగాలు ఉన్న వాళ్ళకి దీని యొక్క పవర్ అర్థం కావట్లేదు. ప్రపంచం మమ్మల్ని గుర్తించింది, అందుకోసం వీ డోంట్ కేర్ వెదర్ యూ కమ్ ఆర్ నాట్, వి విల్ గో అహెడ్. ఇప్పుడు నేను చెప్తున్నాను, రెడీయా? A for attraction. B, body language. ఏంటది? If you speak without body language, you are living just speaking అంతే. అది మైండ్ లో అర్థం కావట్లేదు. ఇప్పుడు నన్ను చూడండి, నేను మాట్లాడుతుంటే నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూడండి, నా చేతుల కదలిక చూడండి, నా శరీరం కదలిక చూడండి. ఇలా మాట్లాడుతుంటే 100% అర్థమవుతుంది నాన్న. సో ఫస్ట్ ఏ ఫర్ you need to use your body language. ఈ శరీరాన్ని, భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన శరీరాన్ని వాడగలగాలి. అంతేగాని ఇక్కడికి వచ్చి ఈ రోజు మిత్రులారా మీరు nobody will listen. You need to use words, up and downs. ఇక్కడికి వెళ్ళాలి, అవసరమైతే ఇక్కడికి వెళ్ళాలి. వాయిస్ మాడ్యులేషన్, ఇవన్నీ పెడితేనే ఎఫెక్టివ్ స్పీకర్ అంటారు. నీ దగ్గర ఎంత కంటెంట్ ఉన్నా ప్రజెంటేషన్ లేకుంటే కంటెంట్ వేస్ట్. యు నీడ్ టు ప్రజెంట్. దిస్ ఇస్ కాల్డ్ బాడీ లాంగ్వేజ్. ఇక సి, వెరీ సింపుల్, కంటెంట్. ఏమన్నా కంటెంట్ అంటే ఏం చెప్పాలి, ఏం సబ్జెక్ట్ చెప్పాలి, ఎలా మాట్లాడాలి, ఏం తీసుకురావాలి, ఏమేం చెప్పాలి, ఏం స్టోరీ చెప్పాలి, ఏం చెప్పాలి, వాళ్ళకి ఏం స్టాటస్ చెప్పాలి, టోటల్ సి. ఇక లాస్ట్ డి నాన్న, డి డైరెక్షన్. అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావో ఎదుటి వాళ్ళకి అర్థం కావాలి. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావో ఎదుటి వాళ్ళకి అర్థం కాకుండా మాట్లాడింది ఎందుకు, వాళ్ళు ఏం చేయాలి పోయి ఇంటికి వెళ్ళి, వాట్ దే నీడ్ టు డూ ఇన్ యాక్షన్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్, టుడే ఆన్వర్డ్స్, వాళ్ళకి యాక్షన్ లో పోగొట్టేట్టుగా మనం చెప్పగలగాలి. దట్ ఇస్ కాల్డ్ డైరెక్షన్. ఏ ఫర్ కీపర్, సి ఫర్ కీపర్, ద లాస్ట్ నాన్న ఈ ఎవాల్యుయేషన్. నువ్వు ఎలా మాట్లాడావో నువ్వు చెక్ చేసుకో. ఫ్రెండ్ లో కూర్చొని పెట్టాడు, ఎలా మాట్లాడు, కరెక్ట్ చెప్తాడు, నీ మొహం అంటాడు, అవునా అంటాడు, ఏం చేయాలి, కొద్దిగా ఇంప్రూవ్ చేసుకో. అలా మనకు చెప్పే వాళ్ళంటే ఇంప్రూవ్ అవుతుంటాం. ఎవాల్యుయేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవాల్యుయేషన్ మళ్ళీ కావాలి. ఎస్ అండి, విన్నారు కదా? విన్నారా అండి? విన్నాం సార్, విన్నాం సార్. కదా, ఒకసారి గురువు గారు చూడండి, విన్నాం సార్. మాట్లాడుతున్నంత సేపు మనలో ఒక వైబ్రేషన్, అసలు మనం అందులో లీనమైపోయాం సార్ చెప్పే దాంట్లో. ఓకేనా? అలా అన్నమాట. ఏదైనా సరే మనం ఒక బాడీ లాంగ్వేజ్ తో మనం చెప్పినప్పుడు ఇవన్నీ ఏబిసి టెక్నిక్స్ వాడినప్పుడు మనం ఈ విధంగా పర్ఫెక్ట్ గా డెలివరీ చేస్తాం. మన స్పీచ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క స్పీచ్ స్ట్రక్చర్ తో వెళ్ళండి. ముందే ఒక స్ట్రక్చర్, ఒక ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్ ప్రకారం మీరు డెలివరీ చేయండి. ఫస్ట్ ఓపెనింగ్, బాడీ అండ్ క్లోజింగ్ పర్ఫెక్ట్ గా ఉండాలి. వెళ్ళినప్పుడు ఏబిసిడి టెక్నిక్స్ ఉపయోగించి మనం పర్ఫెక్ట్ గా స్టేజ్ మీద డెలివరీ చేస్తే ఆడియన్స్ మొత్తం మనకు కనెక్ట్ అయిపోయి ఒక గొప్ప మోటివేషన్ స్పీకర్ గా మీరు మారుతారు. అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఒకసారికి మన కొటేషన్స్ ఇంతకు ముందు ఇచ్చారు కదా సార్, ఫస్ట్ ఒక 2-3 మేము మిస్ అయినాము. స్క్రీన్ షాట్ తీసుకోవడం అది ఎవరు? సార్ ఒక్క నిమిషం సార్ ఇస్తాను. ఎస్ సార్, నాకు ఇచ్చిన టైం అయిపోయింది, బట్ అట్లా కూడా 5 minutes ఎక్కువైంది. పర్మిషన్ లక్ష్మణ్ వాడేకర్ సార్, ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. జస్ట్ అందరు మీట్ లో ఉండండి. స్ట్రక్చర్ ఆఫ్ ద స్పీచ్ చాలా బాగా చెప్పారు సార్. అందులో ఏబిసిడి టెక్నిక్స్ చెప్పడం జరిగింది. స్ట్రక్చర్ ఆఫ్ ద స్పీచ్ లో ఫస్ట్ వన్ వచ్చేసి ఓబిసి అని చెప్పారు. ఓ అంటే ఓపెనింగ్, బి అంటే బాడీ, అలాగే సి అంటే కంక్లూజన్. అంటే ఒక స్పీచ్ లో ఓబిసి టెక్నిక్ 100% ఉండాలని చెప్పారు. అలాగే దాని తర్వాత ఏబిసిడి టెక్నిక్ చెప్పారు.
A for attraction, B for body language, C for content, D for direction, E for evaluation. అంటే ఒక స్పీకర్స్ కి ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా జస్ట్ ఒక 40-50 మినిట్స్ లో చెప్పడం జరిగింది సార్. ఇది గ్రేట్ సెషన్ అని చేయొచ్చు. అలాగే చాలా ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఒక బిల్డింగ్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామో, అలాగే ముందుగా ఫస్ట్ టైగర్ ని చూపించేసి దాంట్లో 3 లెగ్స్ ఉన్నాయా, 4 లెగ్స్ ఉన్నాయా, 5 ఇవి టైల్స్ ఉన్నాయా అనేటువంటి చెప్పడం జరిగింది. అంటే ఒక స్పీకర్ కు ఉండాల్సినవి ఎటువంటి స్ట్రక్చర్ వేలో మనం స్పీచ్ ని చేసుకోగలుగుతాము. అదే విధంగా మా అంటే టోటల్ సెషన్ కూడా ఈ విధంగా చెప్పడం జరిగింది సార్. ఇక్కడ ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఇంటాక్ట్ వేలో చెప్పడం జరిగింది. ఎక్సలెంట్ సెషన్ సార్. సాయి కిరణ్ సార్, థ్యాంక్ యూ. అంటే మీ అమూల్యమైన టైం, మీరు చాలా బిజీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినప్పటికీ కూడా ఇంపాక్ట్ కు సేవ చేస్తున్నారు. అదే ఇంపాక్ట్ కాకుండా నేషనల్ డైరెక్టర్ ఫర్ సర్వీస్ గా ఉన్నారు. మీరు చేసినటువంటి సేవలు ఇక్కడ గ్రౌండ్ లెవెల్ లో కూడా అవుతున్నాయి సార్. ఇప్పుడు రీసెంట్ గా 1000 మిషన్ స్కూల్స్ పెట్టుకున్నారు. అంటే ఏకదాటిగా 1000 స్కూల్స్ కంప్లీట్ చేసిన మిషన్ మీ 100% సక్సెస్ అవుతారు సార్. అలాగే చాలా సర్వీసెస్ కూడా చేయడం జరిగింది మన ఇంపాక్ట్ నుంచి. అది కూడా మీ అండర్ లోనే జరుగుతుంది సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సాయి కిరణ్ సార్. మీకు అమూల్యమైన టైం ఇచ్చారు. జస్ట్ మీకు టైం ఉంటే ఒక 2-3 క్వశ్చన్స్ తీసుకుందాం సార్ దీనికి సంబంధించింది. ఓకే సార్, థ్యాంక్ యూ. అడగండి సార్. ఓకే, ఎవరు మీకు డౌట్స్ ఉంటే జస్ట్ డౌట్స్ మాత్రమే అడగండి, క్వశ్చన్స్ మాత్రమే అడగండి. మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా, మీకు నిన్న కూడా చెప్పాను, ఫీడ్బ్యాక్ 3 minutes ఇవ్వాలి, వీడియో చేసి గ్రూప్ లో పెట్టాలి, లేదంటే మాకు పర్సనల్ గా పెట్టాలి. గ్రూప్ ఓపెన్ చేశాను కాబట్టి ఫీడ్బ్యాక్ పెట్టండి. ఫీడ్బ్యాక్ పెడితే మీకు మార్పు వస్తుంది. అలాగే మనకు ఇంత 1 hour మనకు స్పీకర్ కేటాయిస్తున్నారు, వాళ్ళకి గ్రాటిట్యూడ్ గా వీడియో షేర్ చేయాలి. అంటే వాళ్ళు మీ వీడియోని చూసి ఎస్ నేను ఇంత బాగా చెప్పాను అని చెప్పేసి వాళ్ళు ఇంకా స్టేటస్ పెట్టుకోవడము, వాళ్ళు సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడము, మనం ఇంకా 1000 మందికి పరిచయం అవుతాం. అలాంటిది ఖచ్చితంగా వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండి, థ్యాంక్ యూ. ఇంకా క్వశ్చన్స్ ఉంటే ఏమన్నా అడగండి సార్. ఎవరైనా హ్యాండ్ అప్ చేసి అడగండి. ఇక్కడ మనము ప్రోటోకాల్స్ పాటించాలి, ఎటికెట్స్ పాటించాలి, జూమ్ ఎటికెట్. డైరెక్ట్ గా ఇందాక సెషన్స్ లో 2-3 ఒకేసారి క్వశ్చన్స్ అడగడము, మాట్లాడడం జరుగుతుంది కాబట్టి మనం హ్యాండ్ అప్ చేస్తే ఒక్కొక్కరిని ఖచ్చితంగా స్పీకర్ పిలుస్తారు ప్రతి ఒక్కరిని. అది ఎటికెట్స్ పాటించాలి దయచేసి. ఇంకన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి ప్లీజ్.